మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు బాగుంటారు, ప్రభులో నానాటికి ఎదుగుతారు, దేవునికి మహిమను చూస్తారు, ఆశీర్వదించబడతారు, విడుదల పొందుతారు. ఇదివరకు కని వినెరుగని ఆశీర్వాదాన్ని ఈ నెలలో మీరు అనుభవించబోతున్నారు. ఈ నెల వాగ్దానం, దేవుని బిడ్డలారా, ఈ రోజు మొదలుకు నేను ఆశీర్వదిస్తాను. ఈ వాగ్దానం హగ్గ గ్రంథం 2:19 ఉంది. ఈ నెల మొదలుకుని అనుకోండి, ఈ నెల మొదలుకు నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించబడటానికి నిన్న ఒక షరతు చెప్పాను, దేవుని పని చేయాలని. ఈరోజు ఏం చెప్తున్నానంటే విడిచిపెట్టాలి అంటున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనంలో మీరు చూస్తే అబ్రహాము నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దానికి ఆయన పెట్టిన షరతు ఏంటంటే, నేను చూపించే దేశానికి వెళ్ళే నిమిత్తము నీ తల్లిదండ్రులు నీ దేశాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాలి అన్నాడు. విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం, దేవునికి లోబడి దేవునికి చూపించే దేశానికి వెళ్ళాడు. విడిచిపెట్టే అనుభవంలోనికి ఎవరైతే వస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ లోకములో పర సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుభవించగలుగుతారు. విడిచిపెట్టే అనుభవంలో మనకి ఏం కనపడుతుందంటే విధేయత కనపడుతుంది. దేవుడే విడిచిపెట్టమని చెప్పడానికి అర్హుడు. నీ పాపాన్ని విడిచిపెట్టని ఆయన మాట్లాడగలుగుతాడు. నీ యొక్క అక్రమాన్ని విడిచిపెట్టు, ఇల్లీగల్ కాండక్ట్ విడిచిపెట్టు, కరప్షన్ విడిచిపెట్టు, అబద్ధం, దొంగ మాటలు విడిచిపెట్టు, క్రోధం, కస, దేశం, ప్రతీకారం తీర్చుకునే మనస్సు, ఇతరుల మీద జాడి చెప్పటం, ఇతరుల మీద నేరారోపణ చేయటం, ఇటువంటి మనస్సును నువ్వు విడిచిపెట్టాలని నీ ఎదుట ధైర్యంగా బోల్డ్గా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే మనం ఆరాధించిన యెహోవా దేవుడు. ఎందుకు ఆయనకు ఆ హక్కు ఉంది, అధికారం ఉందంటే ఆయనే మనల్ని నిర్మించిన వాడు, ఆయనే మన సృష్టికర్త. అంతేకాదు బైబిల్ చెప్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడైన యేసుక్రీస్తు అయితే మనలను రక్తం పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకి హక్కు ఉంది. మనము కొనబడిన వారము, యేసుక్రీస్తు రక్తం పెట్టి కొనబడిన వారమని బైబిల్లో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 20వ వచనంలో రాయబడి ఉంది. మనల్ని యేసు ప్రభు కొనుక్కున్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17లో మనము ఆయన ఒక శరీరమై ఉన్నాము, ఆయన ఒక దేహమై ఉన్నామని రాయబడి ఉంది. ఆయన మనలను తన దేహముగా ఎన్నుకున్నాడు కనుక మన మీద ఆయనకు సంపూర్ణమైన హక్కు ఉంది. ఆయన దేని విడిచిపెట్టమంటున్నాడో దాన్ని మనం విడిచిపెట్టడానికి సమ్మతం తెలపాలి. అలాగే సమ్మతం తెలుపలేని పక్షముగా ఆయన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడదు. నీకు అద్భుతం చేయలేడు, నీకు మేలు చేయలేడు, నిన్ను ఆశీర్వదించలేడు, నీకు చేసిన వాగ్దానాన్ని, ప్రవచనాన్ని నెరవేర్చలేడు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, గుడ్డివాడు తన పై వస్త్రాన్ని విడిచిపెట్టిన తర్వాతనే దేవుని యొక్క మహిమను, తనకు కావాల్సిన ఆశీర్వాదాన్ని, స్వస్థతను చూడగలిగాడు. అవునా? అవును. మార్కు సువార్త 10వ అధ్యాయం 50-51 వచనంలో మనం చూస్తున్నాం. యేసు పిలుపుని అందుకున్నాడు. ఇప్పుడు యేసు యొద్దకు సంపూర్ణంగా యేసు యొద్దకు వెళ్ళాలంటే ఆయన తన మురికి వస్త్రాన్ని, పై వస్త్రాన్ని విడిచిపెట్టడం తప్పదు, విడిచిపెట్టాడు. సమరియా స్త్రీ కుండను విడిచిపెట్టిన తర్వాతనే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని చూడగలిగింది. యోహాను సువార్త 4:28. ఈ పై వస్త్ర పాపమైతే కుండను విడిచిపెట్టడం అనేది భారాన్ని చూపిస్తుంది. నీ ప్రతి భారాన్ని విడిచిపెట్టడానికి ఈరోజు నిశ్చయించుకోవాలి. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 7:10లో ఏమని రాయబడి ఉందంటే, లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది. తర్వాత రోమాపత్రిక 6:23లో ఏమని రాయబడి ఉందంటే, పాపానికి వచ్చే జీవితం మరణము, లోక సంబంధమైన దుఃఖం కూడా మరణాన్ని కలుగజేస్తుంది. 2 మరణమే. పాపం చేసేవాడు మరణానికి గురి అవుతున్నాడు, లోక సంబంధమైన దుఃఖం కలిగిన వాడు కూడా మరణం పొందుతున్నాడు, ఆత్మీయ మరణం పొందుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 7:10లో రాయబడి ఉంది. కాబట్టి పాపం ఏందో అంతే భారం.
నువ్వు లేనిపోని ఆలోచన పెట్టుకొని దిగులు పడతా బాధపడతా నీ భారాన్ని యెహోవా మీద మోపకుండా అవనమ్మకముతో నీకు నీవే సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటే అది నువ్వు చేసే పెద్ద పొరపాటు, అది నీ బుద్ధిహీనత. నీ భారమంతా యెహోవా మీద మోపమని కీర్తన 55:22 రాయబడి ఉంది. అందుకాదు పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 రాయబడి ఉంది. కాబట్టి మీ భారాన్ని విడిచిపెట్టాలండి. ఈరోజు ఎప్పుడు నీ భారాన్ని విడిచిపెడతావో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేకాదు యేసు ప్రభు ఉన్నతమైన సేవను అందుకోవటానికి కొంతమంది చేపలు పట్టే జాలరులు అయితే వాళ్ళు వలను విడిచిపెట్టి యేసును వెంబడించారంట. వల అనేది జీవన ఉపాధిని చూపిస్తుంది, వాళ్ళని పోషిస్తుంది. ఆ వలను కూడా ప్రభు కోసం విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. మార్కు సువార్త 1:18 ఎంతే నీ దేవుని కోసం ఎంత డబ్బు అయినా విడిచిపెట్టడానికి రెడీగా ఉండాలి. అది గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, డబ్బు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నీ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, దేనైనా విడిచిపెట్టడానికి సిద్ధపడే వాడే దీవించబడతాడు. అంతేకాదు లూకా సువార్త 5:11 పేదరైతే సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడంట. యేసు కోసం నువ్వు ఏదైనా విడిచిపెట్టడానికి వస్తే ఆశీర్వాదం నీదవుతాయి. వాగ్దానం ఆశీర్వాదాన్ని గురించి చెప్పబడిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడతాయి. నువ్వు వర్ధలగలుగుతావు. కృపాక్షేమము నీ వెంట వస్తాయి. ఒక బ్రేక్ త్రూ వస్తాయి. నిన్ను ఆశీర్వదించి వర్ధల చేయగలుగుతాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి మా జీవితాన్ని ధన్యకరంగా చేయటానికి ఆశిస్తున్నావు కనుక మేము విడిచిపెట్టే కార్యాలు విడిచిపెట్టి నిన్ను మేము ముందుకు సాగులాగన మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాను. నీ ప్రసన్నముతో నింపమని అడుగుతున్నాను, వెలుగుతో నింపమని అడుగుతున్నాను. ఈ దినాన్ని అయ్యా ఆశీర్వాదకరంగా ప్రారంభించడానికి కృప దయచేయండి ప్రభా. కృప మా ముందు కృపతో నింపి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా 54:10. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.